అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, యేసుక్రీస్తు నామంలో మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకిట్టి తరుణాన్ని అనుగ్రహించాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము మహాప్రవక్త అగ్నిరథాలపై వెళ్ళెను. అది ఎవరో నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో మరణాన్ని చూడకుండా పరలోకానికి వెళ్ళిన వారు ఎవరో మీకు తెలుసా? ఒక ప్రశ్న. ఆయన తిష్బీయుడైన ఏలియా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అహబ్బు రాజు కాలంలో తను ఎక్కువగా విగ్రహారాధనకు చోటిచ్చినట్లుగా, మునిగిపోయినట్లుగా వాక్యంలో మనం చూడగలం. ఈ అహబ్బు దేవునికి వ్యతిరేకంగా నిలిచాడు. అయితే కర్మేలు పర్వతం మీద 450 మంది బయలు ప్రవక్తలకు సవాలు విసిరి ప్రార్థనతో ఆకాశం నుండి అగ్నిని రప్పించిన ధైర్యశాలి కరువు కాలంలో కాకుల ద్వారా ఆహారాన్ని దేవుడు అతనికి అందించాడు. అదేవిధంగా గేడెన్ వాగు నీటిని పొంది దేవుని పోషణను అనుభవించాడు. చివరిగా సుడిగాలిలో అగ్నిరాధాలపై సజీవంగా పరలోకానికి తీసుకువెళ్ళబడ్డాడు. ఆయన పేరే గొప్ప ప్రవక్త అయిన, మహాప్రవక్త అయిన ఏలియా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఎంత పరిశుద్ధంగా దేవునితో జీవించగలిగితే దేవుడు ఇలాంటి అద్భుతాలను చేయగలడు. ఇంకొక ప్రవక్త కూడా ఉన్నాడు, ఆయన హానోకు. ఆయన కూడా దేవునితో నడిచాడు. అనగా 300 సంవత్సరాలు పైగా తను దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలు తను సంసార జీవితాన్ని చేసి దేవునితో నడవగల అనుభవంలోనికి తాను వెళ్ళాడు. ఈరోజు దేవునితో నీవు నడుస్తున్నావా? ఒకవేళ ఆ విధంగా నడిస్తే నీవు మరణం చూడకుండానే దేవుని దగ్గరికి తీసుకువెళ్ళిపోబడతావు. కాబట్టి ఇలాంటి ప్రవక్తలను మనం సాదృశ్యంగా పెట్టుకొని మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను
జరుపుకొందురుగాక. ఆమెన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.